హాయ్ గైస్, టుడే మన టాపిక్ ఏంటంటే బీటెక్ అయ్యాక ఎలా వెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు అనేసి అనమాట. ఆఫ్టర్ బీటెక్ 4 years చదువుతాం. మనం తీసుకున్న గ్రూప్ని బట్టి, గ్రూపు ఏదైతే సిఎస్సి తీసుకుంటే సిఎస్సి, లేకపోతే సివిల్ తీసుకుంటే సివిల్, లేకపోతే ఈసీఈ, లేకపోతే ట్రిపుల్ ఈ, మన గ్రూప్ని బట్టి మనం బీటెక్ కంప్లీట్ అయిపోయాక మనం వెళ్తే జాబ్కి వెళ్ళొచ్చు. మనం తీసుకున్న గ్రూప్ని బట్టి సాఫ్ట్వేర్కి స్కిల్స్ ఉంటే సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, లేకపోతే హార్డ్వేర్కి వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్ జాబ్లో 2 types ఉంటాయి అన్నమాట. ఏంటంటే మెయిన్లీగా కోడర్ ఉంటారు, టెస్టర్ ఉంటారు. కోడర్ ఏం చేస్తారంటే కోడింగ్ లాంగ్వేజెస్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తారనమాట. టెస్టర్స్ ఏమో టెస్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రాజెక్ట్ ఓనర్ ఉంటారు. ఓనర్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఈ యొక్క కంపెనీస్కి వస్తాయి అనమాట, అలర్ట్ చేస్తాయి. వాళ్ళు విత్ ఇన్ ది డేస్ అని తీసుకుని కోడర్స్ ఏమో కోడింగ్ క్రియేట్ చేస్తారనమాట. సాఫ్ట్వేర్ని రన్ చేయాలి అంటే కనుక కోడ్ లేనిదే రన్ అవ్వదు. అది కోడ్ని క్రియేట్ చేసేవాళ్ళు కోడర్స్. కోడ్ని క్రియేట్ చేసిన కోడ్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి టెస్టర్స్ టెస్ట్ చేస్తారనమాట. ఎలా చేస్తారంటే వైట్ బాక్స్ టెస్టింగు, బ్లాక్ బాక్స్ టెస్టింగు, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగు, manual testing. These are all testing techniques can be using into the testers. Testers mainly testing the one component. All the components in the together into the one unit. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఒక ప్లేస్ నుంచి కస్టమర్స్ నుంచి తీసుకుంటారనమాట ప్రాజెక్ట్స్. అవి కంపెనీస్లో వర్క్ చేస్తారు. కోడర్స్, టెస్టర్స్ ఇద్దరు కంపెనీలో వర్క్ చేస్తారనమాట. వర్క్ చేసి మనకి ఇద్దరు కలిపి ఆ యొక్క సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసి సక్సెస్ఫుల్ అయ్యాక కస్టమర్కి ఇస్తారనమాట. కస్టమర్కి ఇచ్చి కస్టమర్ సాటిస్ఫై అయ్యారు అంటే కస్టమర్ ఎన్విరాన్మెంట్లో అది రన్ చేసి చూపిస్తారనమాట. టెస్టరు అండ్ కోడరు ఇద్దరు కలిపి యొక్క కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ ఎన్విరాన్మెంట్లో ఇది వర్క్ అవుతుందా లేదా, కస్టమర్ ఇచ్చిన యొక్క ప్రాజెక్టు మనం సాటిస్ఫై చేసామా లేదా అని సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క ఓనరు చూసుకుంటాడనమాట. ఏదైనా తప్పులు వస్తే కనుక కోడర్ మళ్ళీ తన యొక్క వర్క్ని చూసి రీమోడిఫై చేస్తాడు. టెస్టర్ కూడా టెస్ట్ చేస్తాడు. అది ఆ యొక్క కస్టమర్ యొక్క గైడ్ లైన్స్ని సాటిస్ఫై చేసేలాగా వాడు వర్క్ చేస్తాడనమాట. అది సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి అలా రన్ అవుతాయి అనమాట. కోడర్ ఏమో జావా, సి, జావా అండ్ పైథాన్, సో మెనీ లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. ఆ లాంగ్వేజెస్ ఎస్క్యూఎల్, MySQL, C++ అన్నీ కూడా కోడింగ్ లాంగ్వేజెస్లో ఉంటాయి అన్నమాట. ఈ కోడింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకునే మనకి కోడర్స్ కోడింగ్ అనేది బుల్ చేస్తారనమాట. వీళ్ళు బుల్ చేశాక వీళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్టర్స్ వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే కదా వర్క్, వీళ్ళిద్దరే వర్క్ చేస్తారు. తర్వాత బీటెక్ ఫస్ట్ వన్ వచ్చేసి గో టు ది సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన వర్క్స్ ఉంటాయి కదా, హార్డ్వేర్ గో టు ది ఎనీ జాబ్. నెక్స్ట్ గో టు ది బీటెక్ అయిపోయాక ఏంటి, ఎంటెక్ వెళ్ళొచ్చు అనమాట. మాస్టర్స్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఇది 2 years పడుతుంది. ఈ 2 years కూడా మనం ఒకవేళ బీటెక్లో సిఎస్సి తీసుకున్నాక ఎంటెక్ వచ్చేసి ఈసీఈ తీసుకోవచ్చు. మనకు ఏదో ఒక గ్రూప్ మీద మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ యొక్క గ్రూప్ మీద మనం ఎంటెక్ స్పెషలైజేషన్ చేయొచ్చు అనమాట. చేస్తే 2 years చేస్తాము. ఫస్ట్ ఇయర్ అంతా కూడా 3 sems ఎగ్జామ్స్ ఉంటాయి ఎంటెక్లో. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో 2 sems ఉంటాయి. సెకండ్ ఇయర్లో వచ్చేసి 1 sem ఉంటుంది. సెకండ్ సెమ్ వచ్చేసి ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ మనం ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మన యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకుని దాని మీదే మనకి సెకండ్ సెమ్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఎంటెక్ 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది.
మనం ఎంటెక్ కంప్లీట్ అయిపోయాక ఏదైనా కాలేజ్లో లెక్చరర్స్ కింద వెళ్ళొచ్చు అనమాట. బీటెక్ కాలేజెస్కి మనం ఈజీగా ప్రొఫెసర్స్ కింద వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఎంటెక్, అందుకనే చేస్తారు ప్రొఫెసర్స్ కింద వెళ్ళడానికి అనమాట. 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోద్ది. మనకి దగ్గరలో ఉన్న కాలేజెస్లో కానీ ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మాస్టర్స్ అనేది కూడా మంచిదే. మనం లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్స్ బీటెక్ అయ్యాక గేట్ రాస్తాం కదా, బీటెక్ అయ్యాక గేట్ రాస్తాం. గేట్లో కనుక మార్క్స్ వస్తే కనుక మనకు గ్రూప్స్లోకి యూజ్ అవుతుంది అనమాట. గ్రూప్స్ చాలా బెస్ట్ ఆప్షన్ మనకి. గ్రూప్స్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. గ్రూప్ ఏ ఏంటి బాగా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. గ్రూప్ 2లో బ్యాంకింగ్ అండ్ అదర్ సెక్టర్స్ అన్నీ ఉంటాయి. గ్రూప్ సిలో వచ్చేసి రైల్వే అలా అన్ని సెక్టర్స్ ఉంటాయన్నమాట. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఈ యొక్క వేస్లో వెళ్ళొచ్చు అనమాట. ఆఫ్టర్ బీటెక్ కంప్లీట్ అయ్యాక మనకి వెళ్తే సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, ఎంటెక్ తీసుకోవచ్చు, లేకపోతే గేట్ రాసాక గ్రూప్స్కి వెళ్ళొచ్చు. మనం ఏదైనా చాయిస్ తీసుకోవచ్చు, అది మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి. సాఫ్ట్వేర్కి వెళ్తే మన యొక్క ఎక్కడైనా ఒక నాలెడ్జ్ని బట్టి లేకపోతే ఏదైనా తీసుకుని మనం సాఫ్ట్వేర్లో చేయొచ్చు అనమాట. కోడర్ కింద, టెస్టర్ కింద మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మనం వెళ్ళొచ్చు. ఎంటెక్లో వచ్చేసి మనం తీసుకున్న కోర్సుని బట్టి మన యొక్క కోర్స్ని కంప్లీట్ చేసుకుంటాం అనమాట. ఇది 2 ఇయర్స్, కన్ఫర్మ్గా 2 ఇయర్స్ మనం కంప్లీట్ చేస్తేనే మన మాస్టర్స్ మనకు సర్టిఫికెట్స్ వస్తాయి అన్నమాట. బీటెక్ అలా ఓడి వస్తుంది, అలాగే ఎంటెక్ కూడా ఓడి వస్తుంది. ఈ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని లెక్చరర్ కింద అప్లై చేసుకోవచ్చు అనమాట కాలేజెస్లో. అది బాగుంటుంది. అది ఎంటెక్ చేసిన వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ప్లేస్మెంట్స్ కాలేజెస్లో మంచిగా వస్తాయి ప్లేస్మెంట్స్. గ్రూప్స్కి వెళ్ళిన వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. గ్రూప్స్లో ప్రిపేర్ అవ్వాలన్నమాట. మనం ప్రిపేర్ అయ్యి గ్రూప్స్లో అటెంప్ట్ చేస్తే గ్రూప్ నోటిఫికేషన్ పడినప్పుడు మనకి మంచిగానే స్కోర్ చేయొచ్చు. కన్ఫామ్గా మనం ప్రిపేర్ అయితేనే గ్రూప్స్ రాయగలం అనమాట. మనం యొక్క ప్రిపరేషన్ లేకపోతే గ్రూప్స్ రాసిన నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి గ్రూప్స్లో నెగిటివ్ మార్క్స్లో పోతాయి కన్ఫామ్గా. అందుకని మనం ముందుగానే కోచింగ్ తీసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి ట్రైనింగ్ అయితే మాత్రం కన్ఫామ్గా ఉండాలి. గ్రూప్స్కి వెళ్ళాలంటే, ఎంటెక్కి వెళ్ళాలంటే నార్మల్గా బీటెక్ లాగే ఉంటుంది మనకి. ఎంటెక్ కూడా ఎంటెక్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్లోనే అలర్ట్ చేస్తారు కదా ఎంటెక్. ఆ కాలేజెస్ని తీసుకుని ఆ కాలేజెస్లో మనం జాయిన్ అవ్వి మనం ఎంటెక్ని కూడా 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎంటెక్ వెళ్ళాక కూడా జాబ్కే మనం సాఫ్ట్వేర్ కన్నా మనకి అప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ కాలేజెస్లో వెళ్ళడానికి యూజ్ ఉంటుంది అనమాట. కాలేజెస్లో లెక్చరర్స్ కింద ఎంటెక్ అయ్యాక పిహెచ్డి చేయొచ్చు అనమాట. పిహెచ్డి 5 ఇయర్స్ ఉంటుంది. పిహెచ్డి ఒక దాని మీదే ప్రాజెక్ట్ అనమాట. మాస్టర్స్ పిహెచ్డి చేసిన వాళ్ళకి కాలేజెస్లో 60,000 శాలరీ ఇస్తానంటున్నారు ప్రజెంట్. అది కూడా చాలా బాగుంటుంది పిహెచ్డి. ఆఫ్టర్ నెక్స్ట్ పిహెచ్డి అనేది. పిహెచ్డి ఇప్పుడు ప్రజెంట్ చాలా కష్టంగానే ఉందంట. ఎంటెక్ అయితే ఈజీగానే చేసేయచ్చు, కానీ పిహెచ్డి చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు. ఇది గాయస్.